అస్సాం త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి అక్కడ మత ఘర్షణలు సృష్టించాలన్నటువంటిది ఇప్పుడు కాంగ్రెస్, అలాగే మరికొన్ని ప్రాంతీయ పార్టీల యొక్క లక్ష్యం. ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ వాళ్ళని తరిమి వేస్తున్న హిమంత బిశ్వ శర్మని దెబ్బ కొట్టాలంటే మిగతా మతాలకు సంబంధించిన వాళ్ళని పోలరైజ్ చేయాలన్నటువంటి ప్రయత్నం. దాంట్లో భాగంగా మణిపూర్‌లో ఎట్లా చేశారో ఇప్పుడు అస్సాంని అట్లా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. గొగోయ్ దానికి నాయకత్వం వహిస్తున్నారు. తాజాగా అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో మళ్ళీ అల్లర్లు జరిగినాయి. ఆందోళన నిర్వహిస్తున్న 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు చనిపోయారు. 28 మంది పోలీసులతో సహా 45 మంది గాయపడ్డారు. కెరోని మార్కెట్ ప్రాంతంలో సోమవారం అల్లరి మొక్క కొన్ని దుకాణాలకు నిప్పెట్టింది. దీంతో మహిళలు, పిల్లలతో కలిసి బాధితులు మంగళవారం నిరసనకు దిగారు. ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో మరో గ్రూపు ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు రాళ్లు రూకున్నాయి. అంతకుముందు ఆందోళనకారులు 2 మోటార్ సైకిల్కి నిప్పెట్టారు. ఘర్షణ నేపథ్యంలో కర్బీ అంగ్లాంగ్, పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపేసింది. కర్ఫ్యూ అమలవుతోంది. ఘర్షణలు సద్దుమణిగిన తర్వాత 25 ఏళ్ల సురేష్ దే అనే దివ్యాంగుడి మృతదేహం లభ్యమైంది. ఘర్షణలో అదీక్ తైముంగ్ అనే వ్యక్తి కూడా మృతి చెందాడు.